వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు క్రయ విక్రయదారులు. నూతన సాఫ్ట్వేర్తో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ల కోసం రోజు తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. గతంలో రోజుకు 100 రిజిస్ట్రేషన్లు జరిగితే ఇటీవల రోజుకు 30 రిజిస్ట్రేషన్లు మించి జరగట్లేదని, దీంతో రోజు వచ్చి వెళ్లేందుకు ఖర్చులు ఎక్కువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు క్రయ విక్రయదారులు. నూతన సాఫ్ట్వేర్తో సర్వర్ ప్రాసెసింగ్లో సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని పరిష్కరించేంత వరకు పాత విధానంలో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు డాక్యుమెంట్ రైటర్లు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. కార్యాలయాల్లో భూముల క్రయ విక్రయాల్లో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కార్డు 2.0 అనేది ఇటువైపు డాక్యుమెంట్ రైటర్లకు, మరోవైపు భూములు అమ్మినా కొనుగోలు చేసిన వారికి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఉన్నాం. ప్రజలంతా పడిగాపులు కాస్తున్నారు. రిజిస్ట్రేషన్కి వచ్చిన రైతులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది ఇక్కడే. ఏం రిజిస్ట్రేషన్ కోసం చేయించడానికి వచ్చారా, చేయించుకోవడానికి వచ్చామండి. పొలము 4 రోజుల నుంచి వస్తున్నాను ఇక్కడ. ఏది ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. చాలా ఇబ్బంది ఉంది. గతంలో మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయే వాళ్ళము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 3 నుంచి 4 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకం కూడా లేదు. చిన్నపిల్లలు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ఇది. కాబట్టి పాత పద్ధతిని కొనసాగించాలని మేము వాళ్ళు చెప్పిన విధంగా డాక్యుమెంట్లు రెడీ చేయాలంటే కింది స్థాయి ఇక్కడ డాక్యుమెంటేటర్ దగ్గర పీడీ అంట, మరి వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత పై స్థాయిలో మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్, మళ్ళీ 3 సార్లు తంబి వేయాలని రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. చెప్పండి, ఎట్లా ఉందండి? ఎందుకు డిలే అవుతుంది? డిలే అంటే పైన సైట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయండి. ఫస్ట్ వెళ్తే సిఎస్ కోసం వెరిఫికేషన్ అంటున్నారు. సిఎస్ కోసం వెరిఫికేషన్ అన్నాక మళ్ళీ ఫింగర్ ప్రింట్ 3 సార్లు తీసుకుంటున్నారు, ఐ స్కానింగ్లు చేస్తున్నారు. చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఇది. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మనకు ఈ సైన్ అయితే సైట్ అసలు పనిచేయట్లేదు. ఈ సైన్ కోసం వెళ్తే గంటల తరబడి పైన నిలబడాల్సి వస్తుంది. ఒక రిజిస్టర్కి 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది మాకు. పైన చాలా ఇబ్బంది అవుతుంది రిజిస్టర్ల కోసం అయితే మాకు. డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు డిలే అవుతుంది? సర్వర్ ప్రాబ్లమా, లేకపోతే ప్రాసెస్లో ప్రాబ్లమా? ఎందుకు 3-4 రోజులు ఒక రిజిస్ట్రేషన్ కోసం? ఈ సర్వర్ విధానంలో కూడా లోపాలు ఉన్నాయి సార్. ఈ సైన్ పనిచేస్తే కేవైసీ పనిచేయదు, కేవైసీ పనిచేస్తే ఇంకోటి పనిచేయదు. అట్లా 4-5 సెక్షన్లో మారాలా. తర్వాత మనకు డాక్యుమెంట్ రైటర్స్కి ఇక్కడ పీడీ చేసుకోపోతే లోపల ఎడిట్ యాక్షన్ లేదు, ఎడిట్ చేసే అవకాశం లేదు. ఏం తప్పున్నా కానీ మళ్ళీ కిందికి రావాలా. కిందికి వచ్చి మళ్ళీ రిపీట్గా మళ్ళీ పీడీ చేసుకొని పోవాలా. పీడీ చేసేపాటికి ఇక్కడ కెపాసిటీ మనకు రిజిస్టర్ ఆఫీస్లో 35 నుంచి 40 డాక్యుమెంట్ల కన్నా ఎక్కువ చేసేంత లేదు. రాత్రి 8-9 అవుతుంది. ఇలా రోజు రాత్రి 8-9 వరకు స్టాఫ్ కానీ, రైటర్స్ కానీ, పార్టీలు కానీ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి, అసలు దీనికి ఏంటి పరిష్కారం అంటూ ఏమి? మీ అడ్వైజ్ ఏంటి? మీరు అడ్వైజ్ కాదు సార్, గవర్నమెంట్ 2.1 తీసుకొచ్చారు. కానీ యాక్చువల్గా మన కర్నూలు జిల్లాలో రీసెంట్గా లాస్ట్ మంత్ 22కు లాంచ్ చేశారు. ఇక్కడ అంతకుముందు మినిమం ఒక 8 జిల్లాల్లో దీన్ని లాంచ్ చేశారు. ఒక 2 months 3 months రన్ చేశారు. అక్కడ ప్రాబ్లమ్స్ మాత్రం కూడా సాల్వ్ కాకుండా, అంటే పబ్లిక్ ఏ విధంగా ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అని అక్కడ రెక్టిఫికేషన్ చేయకుండా మళ్ళీ అదే సర్వర్స్ని ఈ విధంగా వదిలి పబ్లిక్ చాలా హరాస్ చేస్తున్నారు సార్. అసలుకి రిటర్న్ డాక్యుమెంట్కు పబ్లికే రావాలి. ఈకేవైసీతో పబ్లిక్ కొందరు ఫారెన్లో ఉంటారు, ఫారెన్లో ఉన్న వాళ్ళు కొంటే ఆ డాక్యుమెంట్ వాళ్ళు వచ్చేంత వరకు తీసుకోకుండా ఉన్నట్టు ఉంటారు సార్. ఉండలేరు కదా, దానికి ఎవరు సెక్యూరిటీ ఉంటారు? అదొకటి. ఇంకోటి తంబు పడట్లేదు. తంబు పడకుండా ఐరిస్ ఆప్షన్ ఇచ్చినాడు. ఐరిస్ ఆప్షన్ ఇచ్చి మళ్ళీ కొన్నోళ్ళు తంబు పడితే రిటర్న్ డాక్యుమెంట్ అంటాడు. కొనేటప్పుడేమో ఐరిస్ తీసుకుంటున్నాడు, రిటర్న్ డాక్యుమెంట్ వస్తాక మళ్ళీ తంబు వేయాలంట. తంబు పడకనే కదా మనకు ఐరిస్ తీసుకునేది. అక్కడ మళ్ళీ తంబు ఉంటే రిటర్న్ డాక్యుమెంట్ అంటున్నారు. అది ఎంతవరకు సమాజం సార్? అసలుకి పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ సమస్యను పరిష్కరించాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న సమస్య. వెంటనే దీనిపైన దృష్టి కేంద్రీకరించాలి. సర్వర్ సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.